యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. ఈరోజు కీర్తనలు 53వ అధ్యాయం చదువుకుందాం. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. మేలు చేయు వాడొక్కడునూ లేడు. వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడియున్నారు. ఒకడును తప్పకుండా అందరూ చెడియున్నారు. మేలు చేయు వారెవరునూ లేరు, ఒక్కడైనను లేడు. దేవునికి ప్రార్థన చేయక ఆహారము మృంగునట్లుగా నా ప్రజలను మృంగు. పాపాత్ములకు తెలివిలేదా? భయకారణము లేని చోట వారు భయాక్రాంతులైరి. నన్ను ముట్టడి వేయు వారి ఎముకలను దేవుడు చెదరగొట్టి ఉన్నాడు. దేవుడు వారిని ఉపేక్షించెను గనుక నీవు వారిని సిగ్గుపరచితివి. సియోనులో నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగును గాక. దేవుడు చెరలోనున్న తన ప్రజలను రప్పించునప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.